ఈ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ తెలివైన తిక్కలోడు ఏం మాట్లాడినా కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఆర్జీవి గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఇష్టమైన డైరెక్టర్ కూడా. అంటే ఒకప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి కాదు, ఒకప్పుడు సినిమాలు చూసి ఇప్పుడు డైరెక్టర్స్ కూడా, అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చూసి చాలా చాలా నేర్చుకోవచ్చు. అది ఈయన ఎప్పుడో మన జమాన్లో మన చిన్నప్పుడు తీసి పడేశాడు, అంత ఈజీగా తీసి పడేశాడు. సో అలాంటి, ఇంకా అది కాకుండా రామ్ గోపాల్ వర్మలో మెంటలోడు అనుకుంటాం కానీ ఆయన రామిజం చూసిన తర్వాత మన పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. గాడ్, లవ్, సెక్స్, ఎడ్యుకేషన్, సొసైటీ, దేని గురించి అయినా కానీ అనార్గళంగా తనకున్న ఐడియాలజీ చెప్పిన తర్వాత అప్పటిదాకా మనం పెట్టుకున్న నమ్మకాలు కానీ, ఆచార్యాలు కానీ, కట్టుబాట్లు కానీ కొత్తగా కనిపిస్తాయి. మనకే కొత్తగా ఆలోచించేలా చేస్తారు. అంత తెలివైన ఆర్జీవి. అయితే ఇన్ని విషయాల గురించి తెలిసిన ఆర్జీవి తన గురించి తనకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అయ్యగారికి ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ 27 ఇయర్స్ తర్వాత సత్య మూవీ చూశాడంట. ఎవరో మన జేడి చక్రవర్తితో, మనోజ్ వాజ్పేయితో చూసి చాలా చాలా ఎమోషనల్ అయిపోయి మంచి ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్లో ఏంటంటే సింపుల్గా, నేను తాగుబోతునే అయ్యాను, ఓన్లీ ఫర్ ఆల్కహాలే కాదు, సినిమా ఇచ్చిన కిక్, ఆ విజయం అహంకారంతో నా కళ్ళు నితికెక్కాయి. సత్య గొప్పతనం ఇది చూసిన తర్వాత అర్థమైంది. రంగీలా, సత్య లాంటి సినిమాలు చూసి నా కళ్ళు మొత్తం మూసుకుపోయి, అంటే ఆ సక్సెస్ తోటి మనోడు కళ్ళు మూసుకుపోయాయి అని చెప్పి, దాని తర్వాత అర్థం పర్థం లేని సినిమాలు, కథనాలు లేకుండా సినిమాలు తీసేసి జనాలు నెత్తి మీద వేసేసాను. ఇక నుంచి అటువంటి సినిమాలు తీయను. ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది, నేను దాన్ని సరిగ్గా పరచుకోలేకపోయాను. ఇక నుంచి సినిమా తీసే ప్రతిసారి సత్య మూవీని రెఫరెన్స్గా తీసుకుంటాను. 90% ఇక నుంచి నా నుంచి మంచి సినిమాలు వస్తాయి అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సత్యాన్ని, నా సినిమా సత్య ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక నుంచి అన్ని హిట్ సినిమాలే, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీస్తా అన్నాడు. మరి ఇంత మంచిగా చెప్పినందుకు ఆర్జీవి అభిమానులైనా కానీ ఎవరైనా కానీ చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆర్జీవి మామూలు టాలెంటెడ్ పర్సన్ కాదు, ఎక్స్ట్రీమ్ అసలు మనోడు. చాలాసార్లు అన్నాడు, ఎన్నిసార్లు కొట్టిన సావు కూడా మన రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ బ్యాక్ రావాలి ఎలాంటి సినిమాలతోటి? నాకు నచ్చినవి ఏంటంటే, ఎట్లాంటి లక్ష్మీ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడపరెడ్లు, కొండ, డేంజరస్, డ్రాగన్, అదేదో ఐస్ క్రీమ్ అంట, ఇలాంటివి కాకుండా ఒక శివ, ఒక క్షణం, ఒక దయ్యం, ఒక సత్య, ఒక సర్కార్. నాకు క్షణం మూవీ వెంకటేష్ నటించిన ఆ మూవీ అయితే పర్సనల్గా నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడున్న మంచి హిట్ మూవీస్లో అయితే నాకు క్షణం చాలా చాలా ఇష్టం. తర్వాత మధ్యలో ఒకసారి మనోడు ఎలిగాడు, ద అటాక్ ఆఫ్ 26/11 మూవీతోటి చాలా బాగా తీశాడు. అలా ఎలిగాడు, మళ్ళీ ఏమైందో తెలియదు, అయ్యగారికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ ఏదేమైనా కానీ మీరు కంబ్యాక్ ఇస్తే దానికంటే ఆనందం లేదు. మంచి కంటెంట్తో కంబ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అభిమాని అభి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.